రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు తీసుకువచ్చిన నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే 24 అవర్స్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 3 నుంచి 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ 3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో ఇప్పటికే సగటు వర్షపాతం కన్నా కూడా 20% అధికంగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 48 గంటల్లో అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే మొబైల్స్కి హెచ్చరికలు కూడా పంపించింది. పిడుగులు పడే ప్రమాదం ఉంది. రాబోయే 48 అవర్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే పగలు వేడి ఉష్ణోగ్రతలు అయితే 39 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్నాయి. సాయంత్రానికి వర్షాలు విరుచుకు పడుతూ ఉన్నాయి. రాబోయే 48 అవర్స్లో ఈ నైరుతి రుతుపవనాలు మరింత బలంగా మారే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ద్రోణితో పాటు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం కనిపిస్తూ ఉందని రిపోర్ట్ ద్వారా తెలుస్తూ ఉంది. రాబోయే కొద్ది గంటల్లో దాని మీద మరింత క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో కలుసుకుందాం.